హలో అండి, నమస్తే. నెల్లూరులో పొదలకూరుకి కొద్దిగా దగ్గరగా జూ పార్క్ ఓపెన్ చేశారంట. 8 months పైనే అవుతుంది అండి ఓపెన్ చేసి. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. తక్కువే ఉంటాయి ఇక్కడ ప్లేసెస్ పిల్లలు వెళ్ళి ఆడుకోవడానికి. బీచ్ ఉంటుంది, MGB మాల్, అలానే చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఉంటుంది, అంతేనండి. పిల్లలకి పెద్ద ఎంటర్టైన్ అయితే ఏముండవు. ఇది కొత్తగా పెట్టారంటే అయితే వెళ్తూ ఉన్నాము చూద్దామని. పిల్లలు కూడా చాలా హ్యాపీ అండి, చాలా బాగుంటుందేమో చూద్దాం అనుకొని వాళ్ళు కూడా వస్తున్నారు. చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట. తిరుపతిలో జూ పార్క్ ఉంటుంది కదా, అలా అనిపించింది లైట్గా. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండింది. 4K వెళ్ళిపోయాము, చూసారు కదా. 4K చాలా కూల్గా ఉండింది. క్యూ కూడా చాలా ఉంది అండి, ఎంత పొడుగుందో చూస్తున్నారు కదా. 20 రూపీస్ టికెట్ వచ్చేసి. ఈ పార్క్ పేరు వనం అంట. టికెట్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాము. జూ కూడా ఉంటుంది అని అన్నారు, మరి ఎనిమల్స్ ఉంటాయో లేదో అయితే నాకు తెలియదండి. ఫస్ట్ టైం వస్తున్నాను, వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కనుక పూర్తిగా అయితే కంప్లీట్ అయి ఉండదు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఎంజాయ్ చేసేదానికి. మేము వెళ్ళిన కాసేపటికే వర్షం అయితే వచ్చేసింది. మేఘాలు చూస్తున్నారు కదా, బాగా నిండుగా వచ్చేసాయి. వెళ్ళినప్పుడు చాలా ఎండగానే ఉన్నింది, వెళ్ళాక ఒక్కసారిగా క్లైమేట్ అయితే మారిపోయింది. ఇక్కడ ఏదో కొంచెం పైకి వెళ్ళి చూడడానికి వ్యూ పాయింట్ లాగా పెట్టున్నారు అంతే. ఇదొక వ్యూ పాయింట్ లాగా పెట్టినారు. పైకి వస్తే చూసారా, చాలా బాగుంది. అయితే పైన అయితే ఏదో ఉంటుంది అనుకుని వెళ్ళాం, కానీ పైన ఏదీ లేదు. పైనుంచి వ్యూ అయితే బాగుంది, మొత్తం గ్రీనరీ అంతా చూడవచ్చు. వెళ్తూ ఉన్నాము, చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. స్టెప్స్ ఎక్కువ అయితే పైకి వెళ్ళి పైనుంచి చూస్తే ఇలా వ్యూ కనిపిస్తుందండి. అక్కడికి వెళ్తే అక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉంటుందంట, కనిపిస్తుంది కదా, అక్కడ ఇంకో వ్యూ పాయింట్ అంటండి. అంత దూరం వెళ్ళాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇలా ఉంది పార్క్ అయితే, చూడండి. మేము వెళ్ళిన కాసేపటికే క్లైమేట్ అంతా ఒక్కసారిగా మారిపోయిందండి. పెద్ద పెద్ద గాలులు, మేఘాలంతా వచ్చేసి వర్షం కూడా స్టార్ట్ అయింది. క్లైమేట్ చాలా బాగుండింది. పార్క్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఏమి కూడా కంప్లీట్ అవ్వలేదు. ఒకసారి కంప్లీట్ అయిందంటే మాత్రం చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా, అందుకని ఇలా ఉందండి. అయినా కూడా మంచి గ్రీనరీ ఉంది. చాలా పెద్ద ప్లేస్ అండి. చాలా లొకేషన్స్ కూడా 2-3 ఉన్నాయంట. మేమైతే ఒకటే చూపించాను కదా, ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, దానిపైక ఎక్కి వెళ్ళడమే. అక్కడి నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది, గ్రీనరీ బాగుంది, చూడ్డానికైతే బాగుంది. చూసారు కదా, అది ఇంకో లొకేషన్ అంటండి. అక్కడికి వెళ్తే మరి ఎలా ఉంటుందో తెలియదు, వెళ్ళలేదు, వర్షం పడింది కనుక. ఇందాక మేము వెళ్ళింది అయితే ఈ లొకేషన్ వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళాము. పిల్లలైతే కనుక ఫ్రెండ్స్తో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎక్కువ ప్లేస్ ఉంది కదా, బాగా ఆడుకోవచ్చు మంచిగా. లొకేషన్ కూడా చాలా బాగా అనిపించింది. ఫుల్ గ్రీనరీ అయితే ఉందండి, చూస్తున్నారు కదా, అది ఇంకో ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకో లొకేషన్ ఏమైనా ఉంటుందో ఏమో అండి, మేమైతే వెళ్ళలేదు. ఇది ఎలా అనిపిస్తుందంటే నాకు, తిరుమలలో శ్రీవారి పాదాలు ఉంటాయి కదా, ఆ లొకేషన్ వచ్చేసి కొంచెం ఎత్తులో ఉందన్నమాట. 1/2 kilometer పైనే నడవాల్సి ఉంటుంది. వర్షం రావడంతో మేమైతే వెళ్ళలేదు. అచ్చం శ్రీవారి పాదాల దగ్గర నిల్చోనట్లే ఉన్నారండి, అంతా నిండిపోయినారు జనాలు దాంట్లో. ఇక్కడి నుంచే కనిపిస్తున్నారనమాట, వెయిట్ చేసి మరీ చూస్తున్నారు. ఏదో ఉంటుంది అక్కడ, మేమైతే వెళ్ళలేదు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ షెల్టర్ లాగా ఉంది కదా,
ఇక్కడైతే ఉన్నారు అన్నమాట అందరూ. ఇది ఒకటి ఉండడంతో వర్షం పడినా కూడా పెద్ద ఇబ్బంది అయితే అనిపించలేదు. ఇది లేకపోతే మాత్రం ఇంకంతా తడిసిపోతారండి. ఇంకెక్కడ కూడా స్టే చేయడానికైతే లేదు. మొత్తం ఇలానే చెట్లు చిన్న చిన్నవి ఇలా ఉందన్నమాట. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుందండి. ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. పార్క్ అంతా కూడా మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1 year పైనే పడుతుంది. తర్వాత వస్తే కనుక పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కూడా చాలా బాగుంది, మంచిగా స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీస్ వస్తే కనుక. చూసారా ఎంతమంది అయితే వచ్చున్నారో. ఈ జూ పార్క్ అంతా కంప్లీట్ అయిపోయి మొత్తం ఎనిమల్స్ అన్నీ పెట్టేస్తే కనుక ఇంకా బిజీ అయిపోతుందండి. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేయవచ్చు అప్పుడైతే. ప్రస్తుతానికైతే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కదా, అందుకని ఇలా ఉంది. చాలా పెద్ద ప్లేస్ అండి. అయితే ఫారెస్ట్ అంతా ఇది. పార్క్ లోపల స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమి కూడా అమ్మట్లేదండి. ఇప్పుడిప్పుడే కడుతున్నారు కదా, అందుకే ఇంకా అన్నీ పెట్టలేదు. పిల్లలతో వచ్చేటప్పుడు మనం ముందుగా ప్లాన్గా అన్నీ తెచ్చుకోవడం మంచిది. చాలా ఉంటుంది కదా నడిచేది, వాళ్ళైతే ఖచ్చితంగా అలసిపోతారు. మీరు కనుక నెల్లూరులో ఉంటే ఈ ప్లేస్కి వెళ్ళారా, మీకు ఎలా అనిపించింది అన్న సంగతి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము.